ఈ నీళ్ళు తాగుతారా బాబు? రోజు ఇక్కడి నుంచి తీసుకుపోతారా మీరు తాగేదానికి? వంటకి తాగడానికి అన్ని నీళ్ళే? మీ ఊర్లో వాళ్ళంతా ఇవే తీసుకుపోతారు. వానాకాలం ఎండాకాలం ఎప్పుడైనా పోతానే ఉంటాయి. ఎంత ఎండలు కాసినా కూడా ఆగనే ఆగం నీళ్ళు, ఎప్పుడు నిలవదు. ఇన్ని నీళ్ళే పోతుంటాయి కదా, ఎప్పుడు ఇన్ని నీళ్ళే, తగ్గవు, అస్సలు తగ్గవా? తగ్గనే తగ్గవు. ఐదారు గ్రామాల నుంచి తీసుకుంటారు నీళ్ళు. పులిపాడు ఒక నిమిషం. లేదా తాగేదానికే భోజనానికి ఇక్కడ రోడ్లో ఉంటాము. ఈ చుట్టుపక్కల 5-6 ఇక్కడ విశేషం అయితే ఈ నంది నోట్ల నుంచి వస్తున్నాయి చూడండి నీళ్లు. ఇవి ఎంత వానాకాలమైనా ఎంత ఎండాకాలమైనా అస్సలు తగ్గనే తగ్గు వస్తూనే ఉంటాయి. ఎన్ని రోజులు కరువు వచ్చినా సరే ఆ నీళ్లు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కొండల్లో నుంచి వస్తూనే ఉంటాయి ఆ నీళ్లు, తగ్గనే తగ్గవు అసలు. ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది. పిల్లలు లేకుండా అయితే అస్సలు ఉండనే ఉండదు. ఎంతమంది పెళ్లి చేసుకున్నారో అంతమందికి సంతానం ఉంది. కొంతమంది అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట పిల్లలు లేని వాళ్ళు. కాలభైరవ స్వామిని మొక్కుని ఈ కుక్క పిల్లల్ని ఇటుండేటివి అటుండేటివి తీసుకొస్తారనమాట. ఇక్కడికి వస్తే తప్పకుండా పిల్లలు కలుగుతారు. హాయ్ అండి, ఈరోజైతే తమిళ కార్తీక మాసం లాస్ట్ సోమవారము. మేమైతే ఈరోజు రామగిరి గుడికి వచ్చినామన్నమాట. ఇక్కడైతే చాలా బాగుంటుంది. శ్రీరాముడు కాలభైరవుడు ఉంటారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ స్థల పురాణం అయితే శ్రీరాముడు రావణుని చంపిన తర్వాత ఆయనకి బ్రహ్మహత్య మహాపాతకము వచ్చి చేరుతుందంట. వశిష్ఠుడు రాముడితో ఇలా చెప్తాడు, కాశీకి వెళ్ళి కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చి పూజ చేసి తరువాత అయోధ్యకి వెళ్ళి నువ్వు రాజుగా బాధ్యతలు స్వీకరించవచ్చు అని చెప్తాడనమాట వశిష్ఠుడు, శ్రీరాముని గురువు. వాళ్ళు శ్రీలంక నుంచి రామేశ్వరం వస్తారు. రామేశ్వరంలో శివలింగాన్ని పూజ చేసుకుని అయోధ్యకి వెళ్ళాలనేసి భావించిన శ్రీరాముడు వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మంటారు. అలానే రాముని ఆంజనేయ స్వామి అయోధ్యకి వెళ్తాడు. శివలింగాన్ని కూడా తీసుకుని బయలుదేరి వచ్చే మార్గంలో ఇక్కడ కాలభైరవ సన్నిధి, కాలంగి, మడుగు అని ఈ దారిలో ఉంటాయన్నమాట. ఆ దారిలో ఆయన వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఆ దారిలో వచ్చేటప్పుడు కాలభైరవుడు ఆంజనేయుడు శివలింగంతో వెళ్ళడాన్ని గమనిస్తాడు. శివుణ్ణి మనతోనే ఉంచుకోవాలా అని భావించిన కాలభైరవుడు ఒక మాయ చేస్తాడన్నమాట. విపరీతమైన ఎండ గాలి తగిలేటట్టు సూర్యుని వాయుదేవుణ్ణి ప్రార్థిస్తాడు. వాళ్ళు అలానే చేస్తారు. అప్పుడు ఆంజనేయులకు విపరీతమైన దాహం వేస్తుంది. శివలింగాన్ని అయితే కింద పెట్టకూడదు. మనం ఇప్పుడు నీళ్లు తాగే మార్గం ఎలా అని ఇలా అలా చూస్తాడు. నాలుగు వైపులా చూసినప్పుడు ఒక బాలుడు పశువుల కాపరిగా కనిపిస్తాడు. ఆ బాలుడిని పిలిచి, బాబు ఈ శివలింగాన్ని కింద పెట్టకుండా ఒక్క గడిసేపు నీ చేతిలో పెట్టుకొని నేను నీళ్లు తాగేసి వచ్చేస్తాను, విపరీతమైన దాహం వేస్తుందని ఆ మడుగులోకి దిగుతాడనమాట. ఆ మడుగులోకి దిగితే చల్లని వాతావరణానికి ఆయన నీళ్లు తాగుతూనే ఉన్నాడు. ఎన్ని నీళ్లు తాగినా ఆయనకి దాహం తీరలేదు. మూడు సార్లు పిలిచిన తర్వాత లింగాన్ని కింద పెట్టేస్తాడు బాలుడు. కింద పెట్టేసి మాయమైపోతాడు. ఈయన నీళ్లు తాగిన తర్వాత వచ్చి చూస్తే లింగం కింద ఉంది. సరే తీసుకుందామని తీసుకుంటే రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆయనకి రానేలేదు. ఇంకా తన వాలంతో చుట్టి లాగుతాడు. తన బలాన్ని అంతా ప్రయోగించి లాగితే రాలేదు. కానీ ఒక పక్కకు వంగింది.
ఆ ఒక పక్కకి వంగినందువల్లనే వాలేశ్వర స్వామిని ఆయనకి నామం వచ్చిందన్నమాట, పేరు వచ్చింది. ఇంకా మళ్ళీ తిరిగి వెళ్తాడనమాట కాశీకి, మళ్ళీ లింగాన్ని తీసుకురావడానికి. ఎంత ప్రయత్నించినా రాలేదు కాబట్టి మళ్ళీ వెళ్ళి కాశీకి వేరే లింగం తీసుకొని వస్తాడు. అంతలోపల ఇక్కడ ఈయనకి శ్రీరాముడికి పూజకి టైం అయిపోయింది కాబట్టి రామేశ్వరంలో ఈ ఇసుకని శివలింగంలాగా చేసి ఎంతో ఎదురు చూసినారు. ఇంకా ఆంజనేయులు రానేలేదు, ఎంతో ఎదురు చూసినారు, రానేలేదు. ఇంకా శివలింగం లాగా చేసి ఇసుకతో శివలింగాన్ని చేసి ఆ శివలింగానికి పూజలు చేస్తారన్నమాట. శివలింగానికి పూజ చేసేసి ఇంకా వాళ్ళ రాజ్యానికి వాళ్ళు వెళ్తారు. అదైతే స్థల పురాణము. 19వ శతాబ్దంలో పల్లవులు అయితే కట్టించున్నారు గుడి అన్నమాట. కొండ పైన అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది కొండపైన. మళ్ళీ ఇక్కడనే వినాయకుడి గుడి ఉంది. ఈశ్వరుడి గుడి పక్కనే వినాయకుడి గుడి కూడా ఉంది. వాళ్ళు గుడిలో ఈశ్వరుడు మరకదాంబిక, వాలీశ్వరుడు మరకదాంబిక. అంటే ఇక్కడ ఈ గుడిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం అన్నమాట. అందరు వాళ్ళ కుటుంబంతో సహా ఇక్కడ ఉన్నారన్నమాట. అందరినీ దర్శించుకోవచ్చు మనము. ఈ చెట్టు అయితే నా చిన్నప్పటి నుంచి మా వాళ్ళకి అందరికీ ఇక్కడే పెళ్ళిళ్ళు జరిగినాయి. ఇక్కడ పెళ్ళైన వాళ్ళకి పిల్లలు లేరు అనే ప్రసక్తి లేదు. కాలభైరవ స్వామి అంత సత్యమైన దేవుడు. ఆ మానైతే చాలా పెద్దగా, అప్పుడు కొంచెం చిన్నగానే ఉన్నట్టున్నది. ఇప్పుడు అప్పుడెప్పటి నుంచో ఉండదు ఆ మాన అన్నమాట, ఎప్పటి నుంచో ఉండదు. మేమైతే ఇంతవరకు గుడి వెనక్కైతే ఎప్పుడు పోలేదు. అప్పుడు చెట్లు గిట్లు చాలా ఉన్నాయి, ఇప్పుడంతా క్లీన్ చేసేసి బాగా చేస్తున్నారు. గుడి వెనకాల కూడా ఒక నంది ఉంది, నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈరోజు వీడియో తీద్దామనేసి వచ్చినాను. అక్కడైతే నంది, అక్కడ ఉంది నంది. కొండ పక్కన ఈశ్వరుడు, కొండపైన అయితే సుబ్రహ్మణ్య స్వామి, ఈశ్వరుడు గుడి పక్కన వినాయకుడు. చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. ఇక్కడ కాలభైరవ స్వామి కుక్క పిల్లలు ఉంటాయన్నమాట. పిల్లలు లేనోళ్ళు ఈ కుక్క పిల్లని తిప్పించి పెడతారు. ఎంత బాగున్నాయో చూడండి. ఎప్పుడైనా ఈ గుడిని దర్శించుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి.